భక్తి ఉద్యమము భారతదేశంలో మధ్యయుగంలో వచ్చిన మత ఉద్యమాన్ని భక్తి ఉద్యమము అని పిలుస్తారు. ఎందుకు భక్తి ఉద్యమం అని పిలిచారంటే ఈ ఉద్యమానికి మత సంస్కర్తలు అనేవాళ్ళు ప్రాధాన్యతనిచ్చారు. కాబట్టి దీన్ని భక్తి ఉద్యమము అని పిలవడం అనేది జరిగింది. భారతదేశంలో హిందూ మతంలో మధ్యయుగంలో వచ్చినటువంటి మత ఉద్యమాన్ని భక్తి ఉద్యమము అని పిలవడం అనేది జరిగింది. భక్తి ఉద్యమం ఫలితంగా ప్రాంతీయ భాషలైన మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, హిందీ, మైథిలి మొదలైన భాషలు అభివృద్ధి చెందినవి. మరాఠీ భాష అభివృద్ధి చెందింది. గుజరాతీ, బెంగాలీ, హిందీ, మైథిలి భాషలు భక్తి ఉద్యమం వలన అభివృద్ధి చెందాయి. ఇస్లాం మతంలో ఉన్నటువంటి ఏకేశ్వరోపాసన, సోదర భావము, కుల వ్యవస్థ లేకుండుట మొదలైన అంశాల గురించి హిందూ మతాన్ని ఉద్ధరించడానికి అనేక ప్రయత్నాలు జరిగినవి. అసలు భక్తి ఉద్యమం అనేది ఇస్లాం మత ప్రభావం వలన, ఇస్లాం మతంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల వలన ఈ హిందూ మతం కూడా కొంత సంస్కరణలకు గురి కావడం అనేది జరిగింది. ఇస్లాం మతంలో ఏకేశ్వరోపాసన అనేది ఉన్నది. ఏకేశ్వరోపాసన అంటే ఒక్కడే దేవుడు. నిర్గుణోపాసన అంటే విగ్రహారాధన లేకపోవడము. సోదర సమానత్వము అంటే మానవులందరూ కూడా సమానులే, సోదర సమానత్వము అనేది. తర్వాత కుల వ్యవస్థ లేకుండుట, వారిలో కుల వ్యవస్థ అనేది లేదు. ఈ అంశాలు ఈ హిందూ మతాన్ని కూడా కొంతవరకు కదిలించడం అనేది జరిగింది. సో ఈ ఇస్లాం మతం యొక్క సంపర్కం వలన హిందూ మతంలో కొన్ని మార్పులకు బీజం పడడం అనేది జరిగింది. సో కర్మకాండలు, వర్ణ వ్యవస్థ, కుల వ్యత్యాసాలను, మూఢాచారాలను, విగ్రహారాధనను భక్తి ఉద్యమకారులు ఖండించారు. హిందూ మతంలో కర్మకాండలు అనేవి ఉన్నాయి. హిందూ మతంలో కర్మకాండలు అనేవి ఉన్నవి. దీంతోపాటుగా హిందూ మతంలో వర్ణ వ్యవస్థ అని, కుల వ్యవస్థ అని, మూఢాచారాలు అని, విగ్రహారాధన అనే అనేకమైనటువంటి మూఢాచారాలు ఉన్నవి. ఈ మూఢాచారాలను భక్తి ఉద్యమకారులు ఖండించారు. ఈ భక్తి ఉద్యమం అనేది దక్షిణ భారతదేశంలో ప్రారంభమైంది. భక్తి ఉద్యమము దక్షిణ భారతదేశంలో ప్రారంభమైంది. చెప్పుకోవాలంటే మనకు పల్లవుల కాలంలో నాయనారులు, ఆల్వారులు అనేవారు భక్తి ఉద్యమాన్ని ప్రారంభించుకోవడం అనేది జరిగింది. నాయనారులు, ఆల్వారులు క్రీస్తు శకము 550 సంవత్సరంలో శైవ మతాన్ని, వైష్ణవ మతాన్ని ప్రచారం చేశారు. నాయనారులు అనగా శైవమత భక్తులు, ఆల్వారులు అనగా వైష్ణవ మత భక్తులు. ఈ నాయనారులు, ఆల్వారులు అనేవాళ్ళు తమిళనాడులో 550లో మతాన్ని ప్రచారం చేయడం అనేది జరిగింది. దాంతో ఈ భక్తి ఉద్యమం ప్రారంభం కావడం అనేది జరిగింది. దాని తదంతరము శంకరాచార్యులు కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామంలో జన్మించాడు. ఈయన జన్మించిన గ్రామం పేరు ఇంపార్టెంటు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో జీకే లెవెల్లో అప్పుడప్పుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్. శంకరాచార్యుల యొక్క జన్మస్థలము కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామంలో జన్మించాడు. శంకరాచార్యులు క్రీస్తు శకము 8వ శతాబ్దంలో జీవించాడు. శంకరాచార్యులు క్రీస్తు శకము 8వ శతాబ్దంలో జీవించాడు. ఇతను అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు. శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించడం అనేది జరిగింది. శంకరాచార్యులు 5 శక్తిపీఠాలను స్థాపించాడు. మైసూరులో మైసూరు శక్తిపీఠము, గుజరాతులో ద్వారకా శక్తిపీఠము, కాశ్మీరంలో బదరీపీఠము, పూరీలో పూరీపీఠము, తమిళనాడులో కంచీపీఠము, ఇలా 5 శక్తిపీఠాలను శంకరాచార్యులు స్థాపించారు. తదంతరము రామానుజాచార్యులు తమిళనాడులోని శ్రీపేరంబూదూరులో జన్మించాడు. ఇతను క్రీస్తు శకము 11వ శతాబ్దంలో జీవించాడు. రామానుజాచార్యులు 11వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన విశిష్టాద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు. రామానుజాచార్యులు విశిష్టాద్వైత
విశిష్ట ద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించాడు. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించారు. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ప్రారంభమైన భక్తి ఉద్యమాన్ని ఉత్తర భారతదేశంలో రామానందుడు ప్రారంభించాడు. దక్షిణ భారతదేశంలో ప్రారంభమైన భక్తి ఉద్యమాన్ని ఉత్తర భారతదేశంలో రామానందుడు ప్రవేశపెట్టిండు. రామానందుడు క్రీస్తు శకము 14వ శతాబ్దంలో జీవించాడు. ఇతను రామభక్తిని ప్రచారం చేశాడు. రామభక్తిని ప్రచారం చేయడం అనేది జరిగింది. రామానందుని యొక్క ప్రధానమైన శిష్యుడు కబీర్. కబీరు కాశీలో ఒక బ్రాహ్మణ విడో స్త్రీకి జన్మించాడు. కబీరును నీరు అనే ముస్లిం నేతగాడు పెంచి పెద్ద చేసిండు. కబీరు ఒక బ్రాహ్మణ విడో స్త్రీకి కాశీలో జన్మించాడు. ఆమె భయపడి కాశీలో మెట్ల మీద వదిలి వెళ్ళిపోవడం అనేది జరిగింది. నీరు అనే ముస్లిం నేతగాడు కబీరును పెంచి పెద్ద చేశాడు. కబీరు అల్లాకు రామునికి తేడా లేదు అని చెప్పేశాడు. రామ్ రహీం ఒక్కరే అని చెప్పిండు. రామ్ రహీం ఒక్కరే అని ఎవరు చెప్పారు? కబీర్ చెప్పాడు. కబీరు హిందీ భాషలో దోహాలు అను గ్రంథాలు రాశాడు. కబీర్ యొక్క హిందీలో రాసిన రచనలు ఏమంటారు అంటే దోహాలు అంటారు. కబీరు అనుసరించిన మార్గాన్ని ఏమంటామంటే కబీర్ పంథీ అని చెప్పేస్తాం. కబీర్ అనుసరించినటువంటి మార్గాన్ని కబీర్ పంథీ అని చెప్పడం అనేది జరిగింది. అయితే కబీర్కు ఢిల్లీ లోడీ వంశానికి చెందిన ఢిల్లీ చక్రవర్తి లోడీ వంశానికి చెందిన సికిందర్ లోడీ కబీర్ను ఉరిదీసి చంపేయడం అనేది జరిగింది. దీని తర్వాత రాజస్థాన్లో మీరాబాయి భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసింది. రాజస్థాన్లో మీరాబాయి భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసింది. ఏ భక్తిని ప్రచారం చేసిందంటే ఈమె కృష్ణ భక్తిని ప్రచారం చేసింది. మీరాబాయి రాజపుత్ర వనిత, మేవాడు రాణి అని చెప్పుకుంటాం. ఈమె రవిదాసు అను దళితునికి శిష్యురాలు. మీరాబాయి యొక్క గురువు రవిదాసు. వల్లభాచార్యులు శుద్ధాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. గుజరాతులో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. తర్వాత శుద్ధాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. చైతన్యుడు బెంగాల్లో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. మహారాష్ట్రలో నామ్దేవ్, తుకారాం, జ్ఞానదేవుడు, వామన పండిటు, రామదాసు మొదలైన వారందరూ కూడా మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. నామదేవ్, తుకారాం, జ్ఞానదేవుడు, తర్వాత వామన పండిట్, రామదాసు వీళ్ళందరూ కూడా మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. వీరే కాకుండా చోఖామేలుడి కుటుంబం, దళితుడైనటువంటి చోఖామేలుడి కుటుంబం కూడా మహారాష్ట్రలో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేసింది. ఆ తర్వాత కబీర్ బోధనల చేత ప్రభావితమైనటువంటి గురునానక్ పంజాబ్లో భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశాడు. గురునానక్ 1469 సంవత్సరంలో జన్మించాడు. గురునానక్ సిక్కు మతాన్ని స్థాపించడం అనేది జరిగింది. గురునానక్ యొక్క బోధనలు సిక్కుల పవిత్రమైన గ్రంథము ఆది గ్రంథులో సంకలనము చేయబడ్డవి. గురునానక్ యొక్క బోధనలు సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథులో సంకలనము చేయబడ్డవి. ఆది గ్రంథును గురు అర్జున్ సింగ్ సంకలనము చేశాడు. సంకలనం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత బెంగాలులో వాసుదేవ్ సార్వభౌమ నూతన తర్కశాస్త్రానికి పునాది వేశాడు. బెంగాల్లో వాసుదేవ సార్వభౌముడు నూతన తర్కశాస్త్రానికి
పునాది వేయడం అనేది జరిగింది. కృత్తివాసుడు బెంగాలీ భాషలో రామాయణం రాశాడు. కృత్తివాసుడు బెంగాలీ భాషలో రామాయణము రచించాడు. తర్వాత వల్లభాచార్యుని యొక్క శిష్యులు కృష్ణతత్వములు రచించారు. ఇంపార్టెంట్ అండి ఇది చాలా. వల్లభాచార్యుని యొక్క శిష్యులు కృష్ణతత్వములను రచించారు. విఠల్నాథ్ అనేటైన వైష్ణవికి వార్తను రచించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ల కాలంలో గొప్ప కవిగా పేరుగాంచిన వ్యక్తి అమీర్ ఖుస్రోను ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటాం. అమీర్ ఇండియా అని చెప్పేస్తాం. అమీర్ ఖుస్రో ఖయీ అను ఒక సంగీత పరికరాన్ని కనుగొన్నాడు. సంగీత పరికరాన్ని కనుగొనడం అనేది జరిగింది. కబీర్ హిందీలో రచించిన గ్రంథాలు దోహాలు, కబీర్ అనుసరించిన మార్గము కబీర్ పంథీ. గురునానక్ బోధనలు ఆది గ్రంథులో ఉన్నవి. బసవేశ్వరుడు కర్ణాటకలో వీరశైవ మతాన్ని ప్రచారం చేశాడు. వీరశైవ మతాన్ని కర్ణాటకలో ప్రచారం చేసింది బసవేశ్వరుడు కర్ణాటకలో వీరశైవ మతాన్ని ప్రచారం చేశాడు. బసవేశ్వరుడు బసవ పురాణం అనే గ్రంథం రాశాడు. బసవ పురాణం అనే గ్రంథాన్ని రాశాడు. కృత్తివాసుడు బెంగాలీ రామాయణము రచించాడు. భారతదేశ చరిత్రలో దక్షిణాపథంలో మధ్యయుగ ఆరంభానికి తొలి హిందూ రాజ్యాలైన పల్లవులు, రాష్ట్రకూటులు, చాళుక్య రాజ్యాలు అంతరించిపోయినాయి. భారతదేశ చరిత్రలో ముఖ్యంగా దక్షిణాపథంలో మధ్యయుగ ఆరంభం నాటికి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తొలి హిందూ రాజ్యాలు పల్లవ రాజ్యము, రాష్ట్రకూట రాజ్యము, చాళుక్య రాజ్యాలు అంతరించాయి. వీటి శిథిలాల మీద, ఈ రాజ్యం యొక్క శిథిలాల మీద యాదవ రాజ్యము, హోయసాల రాజ్యము, కాకతీయ రాజ్యము, పాండ్య రాజ్యాలు ఏర్పడ్డవి. యాదవులు అంటే మహారాష్ట్ర ప్రాంతంలో, హోయసాలలు మైసూరు ప్రాంతంలో, కాకతీయులు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో, పాండ్యులు మదురై ప్రాంతంలో కొత్త రాజవంశాలు ఏర్పాటు కావడం అనేది జరిగింది. క్రీస్తు శకము 1206 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామ్రాజ్యము ప్రారంభమైంది. ఢిల్లీ సుల్తాన్ల యొక్క పాలన భారతదేశంలో 1206లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఢిల్లీ సుల్తాన్లు భారతదేశంలో తమ అధికారాన్ని విస్తరించడానికి అనేక కార్యకలాపాలను నిర్వహించడం అనేది జరిగింది. భారతదేశంలో తమ రాజ్య విస్తరణ కొరకు వారు అనేక కార్యక్రమాలను విస్తరించారు. దక్షిణ భారతదేశంపై ఢిల్లీ సుల్తానుల దండయాత్ర మొట్టమొదటిసారిగా 1294 సంవత్సరంలో యాదవ రాజ్యం మీద జరిగింది. మొట్టమొదటిసారిగా జరిగింది. యాదవ రాజ్యంపై ఢిల్లీ సైన్యాలు తొలి విజయాన్ని 1294 సంవత్సరంలో అందుకున్నవి. మనకు ఖిల్జీ వంశస్థాపకుడు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అనేటైన ఖిల్జీ వంశ స్థాపకుడు. ఈ జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ తన అల్లుడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఆయనను గార్షాస్పు మాలిక్ అని పిలుస్తారు. అల్లావుద్దీన్ ఖిల్జీని గార్షాస్పు మాలిక్ అని పిలుస్తారు. ఈ గార్షాస్పు మాలిక్ కారా అనే రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నాడు. అతనిని ఈ యాదవ రాజ్యం మీదకి దండయాత్రకు తోలడం అనేది జరిగింది. ఈ గార్షాస్పు మాలిక్ యాదవ రాజు అయినటువంటి రామచంద్రదేవునితో యుద్ధం చేశాడు. గార్షాస్పు మాలిక్ యాదవ రాజు అయిన రామచంద్రదేవునితో 1294లో యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో యాదవ రాజు ఓటమి చెందాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ దట్ మీన్ గార్షాస్పు మాలిక్ విజయం సాధించాడు. ఈ ఓడిపోయినటువంటి రామచంద్రదేవుడు ఢిల్లీ సుల్తాన్కు కప్పం చెల్లించి తన రాజ్యాన్ని కాపాడుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఢిల్లీ సుల్తానుల దండయాత్ర మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో యాదవ రాజ్యం మీద జరిగింది. ఎవరి కాలంలో జరిగింది? జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ కాలంలో జరిగింది.
మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేసిన వ్యక్తి ఎవరు? గార్షాస్ప్ మాలిక్. గార్షాస్ప్ మాలికే అల్లావుద్దీన్ ఖిల్జీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ రాజ్యం మీద దండయాత్ర, అల్లావుద్దీన్ ఖిల్జీ యాదవ రాజ్యం మీద దాడి చేసి విజయం సాధించిండో కాకతీయ, హోయసాల, పాండ్య రాజ్యాల మనుగడకు ప్రమాదకరంగా పరిణమించింది. ప్రమాదం అనేది ఏర్పడింది. యాదవుల మీద దాడి చేసారు, యాదవులను ఓడించారు. ఇక మిగిలిన రాజ్యాలు ఎవరున్నాయంటే కాకతీయులు, హోయసాలలు, పాండ్యులే. ఈ రాజ్యాల యొక్క మనుగడ ప్రశ్నార్థకరం కావడం అనేది జరిగింది. 1323 నాటికి దక్షిణ పద హిందూ రాజ్యాలు ఢిల్లీ సుల్తానేట్ రాజ్యంలో భాగమైపోయినాయి. అంటే యావత్ దక్షిణ భారతదేశంలో ఉన్న రాజ్యాలు మొత్తం కూడా ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో భాగమైపోయినాయి. దక్షిణ భారతదేశంలో ఏమున్నాయి? ఆల్రెడీ ఇంతకుముందు యాదవ రాజ్యము విలీనమైపోయింది. మిగిలింది కాకతీయ రాజ్యం, తర్వాత హోయసాల రాజ్యం, తర్వాత పాండ్య రాజ్యం. ఈ 3 రాజ్యాలు కూడా కాకతీయ సామ్రాజ్యంలో విలీనం కావడం అనేది జరిగింది. 1323 నాటికి దక్షిణ పథంలో ఉన్నటువంటి హిందూ రాజ్యాలు ఢిల్లీ సుల్తానేట్ సామ్రాజ్యంలో విలీనమైపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కాకతీయులు 1000 సంవత్సరం నుంచి 1323 వరకు పరిపాలించారు. శాతవాహనుల అనంతరం వేంగి చాళుక్యుల పతనానంతరము తెలుగు భాష మాట్లాడే అత్యధిక ప్రజలను సమైక్యం చేసి పరిపాలించిన వారే కాకతీయులు. మనకు దక్షిణ భారతదేశంలో అనేక రాజవంశాలు ఏర్పడ్డాయన్నాం కదా. ఇందులో దక్షిణ దేశాన్ని పరిపాలించిన రాజవంశాలలో కాకతీయులు, శాతవాహనుల తర్వాత వేంగి చాళుక్యులు, వేంగిల తర్వాత కాకతీయులు సమర్థవంతమైనటువంటి రాజులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో, తెలుగు దేశంలో తెలుగు భాషను మాట్లాడే ప్రజలందరినీ ఏకీకృతం చేసి పరిపాలించిన ఘనత కాకతీయులకు దక్కింది. కాకతీయులు పశ్చిమ చాళుక్యులకు పతనానంతరము స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేది జరిగింది. కాకతీయులు కొంతకాలం రాష్ట్రకూటులకు, కొంతకాలము పశ్చిమ చాళుక్యులకు సేనాధిపతులుగా, సామంతులుగా పనిచేశారు. మొట్టమొదటిసారిగా కాకతీయుల యొక్క ప్రస్తావన తూర్పు చాళుక్య రాజైన దానార్ణుడు వేయించినటువంటి మాంగల్లు శాసనములో ఉన్నది. తూర్పు చాళుక్య రాజు దానార్ణుడు మాగల్లు శాసనం వేయించాడు. 956 సంవత్సరంలో వేయించాడు. 956 సంవత్సరంలో మాగల్లు శాసనం అనే దాన్ని వేయించాడు. ఆ మాగల్లు శాసనంలో కాకతీయుల యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా కాకతీయుల యొక్క ప్రస్తావన తూర్పు చాళుక్య రాజు దానార్ణుడు వేయించినటువంటి మాగల్లు శాసనంలో ఉంది. కాకతీయులు మొట్టమొదట గ్రామాధికారులుగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ గ్రామాధికారిని ఏమంటామంటే రట్టడి అంటాం. రట్టడి, గ్రామాధికారిని రట్టడి అని పిలుచుకోవడం అనేది జరుగుతుంది. సో గ్రామ సేవకులుగా, గ్రామాధికారులుగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ సైనికాధిపతుల దాకా, సామంతుల దాకా, చక్రవర్తుల స్థాయిని చేరుకోవడం అనేది జరిగింది. కాకతీయులు ఆంధ్రదేశానికి రాష్ట్రకూటుల యొక్క సేనాధిపతులుగా వచ్చారు. తర్వాత సామంత స్థాయికి వచ్చారు. తర్వాత సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం అనేది జరిగింది. ఈ కాకతీయులు ఎవరి తర్వాత స్వాతంత్రం ప్రకటించుకున్నారు అంటే పశ్చిమ చాళుక్యుల పతనానంతరము వీరు స్వతంత్రం ప్రకటించుకోవడం అనేది జరిగింది. మరి మొట్టమొదటిసారిగా కాకతీయుల ప్రస్తావన తూర్పు చాళుక్య రాజైన దానార్ణుడు వేయించినటువంటి మాగల్లు శాసనములో ఉన్నది. కాకతీయులు ఏ సంవత్సరం నుంచి 1000 సంవత్సరం నుంచి 1323 వరకు పరిపాలించారు. దాదాపు 323 సంవత్సరాలు కాకతీయ చక్రవర్తులు పరిపాలించారు. ఇందులో మొదలుగా కాకతీయ చక్రవర్తులకు మొట్టమొదట రాజధాని హనుమకొండ.
కాకతీయ రాజులకు మొట్టమొదటి రాజధాని హనుమకొండ. దాని తదంతరము ఓరుగల్లుకు మార్చబడింది. తదంతరం ఎక్కడికి మార్చబడింది? ఓరుగల్లుకు మార్చబడింది. ఓరుగల్లుకే ఏకశిలా నగరం అని పేరు. ఓరుగల్లుకు ఏకశిలా నగరం అని కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ ఓరుగల్లే ఇప్పటి వరంగల్లు. ఓరుగల్లే ఇప్పటి వరంగల్లు అంటున్నాం. జూనా ఖాను ఓరుగల్లును ధ్వంసం చేసి దానికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఓరుగల్లుకు సుల్తాన్పూర్ అని పేరు పెట్టాడు. ఈ కాకతీయ పాలకులు రెండు రకాలు: సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులు. సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులు అని రెండు రకాలుగా ఉంటుంది. కాకతీయ చక్రవర్తులు కాకతి అనే దేవతను పూజించడం వలన కాకతీయులు అని పిలువబడినారని కొందరి చరిత్రకారుల యొక్క అభిప్రాయం. కాకతి అంటే కూష్మాండం. కూష్మాండము అంటే గుమ్మడికాయ అని అర్థం. కాకతి అంటే కూష్మాండం, కూష్మాండం అంటే గుమ్మడికాయ అని అర్థం. ఇంకా కొంతమంది చరిత్రకారులు ఏం చెప్పారంటే కాకతి జైన దేవత. కాకతి జైన దేవత. కాకతి అనే దేవతను పూజించడం వలన కాకతీయులు అనే పేరు రావడం అనేది జరిగింది. కాకతి అనే స్థలం పేరని కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. లభించినటువంటి శాసనాల ఆధారంగా మరియు సాహిత్య ఆధారాలంగా కాకతీయుల మూల పురుషుడు దుర్జయ. కాకతీయుల మూల పురుషుడు దుర్జయ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. కాకతీయ అనేది ఒక స్థలం పేరు. ఆ స్థలం పేరు మీదనే కాకతీయులు అనే పేరు వచ్చిందని చెప్పి ఈ కొంతమంది చరిత్రకారులు చెప్పారు. ఆ తర్వాత లభించినటువంటి శాసనాల ఆధారంగా మరియు సాహిత్య ఆధారాల ప్రకారంగా కాకతీయ వంశ మూల పురుషుడు దుర్జయ. కాకతీయ వంశ మూల పురుషుడు దుర్జయ అని చెప్పుకోవడం అనేది జరిగింది. ఇందులో మనకు గణపతి దేవుని యొక్క చెల్లెలు మైలాంబ. ఈమె బయ్యారం చెరువు శాసనం వేయించింది. గణపతి దేవుని యొక్క చెల్లెలు మైలాంబ. ఈమె బయ్యారం చెరువు శాసనము వేయించింది. ఈ బయ్యారం చెరువు శాసనము ఈ దుర్జయ నుంచి గణపతి దేవుని వరకు మనకు పూర్తి సమాచారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. తొలి కాకతీయ రాజులలో ముఖ్యులు. తొలి కాకతీయ రాజుల మనకు తొలి సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులు అంటున్నాం కదా. సామంత కాకతీయులనే తొలి కాకతీయులు అంటాం. తొలి కాకతీయ రాజులు కాకత్య గుండ్యన, బేతరాజు, మొదటి బేతరాజు అంటాం. మొదటి బేతరాజు, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు. తొలి కాకతీయులలో కాకత్య గుండ్యన, మొదటి బేతరాజు, మొదటి ప్రోలరాజు, రెండవ బేతరాజు అనేవారు ముఖ్యులు. రెండవ ప్రోల అనేవారు ముఖ్యులుగా ప్రముఖులుగా చెప్తాం. ఆ తర్వాత స్వతంత్ర పాలకుల కిందికి వచ్చినట్లయితే మనకు రెండవ ప్రోలరాజు దగ్గర నుంచి వస్తుంది. అయితే రెండవ ప్రోలరాజు అనేట ఆయన స్వతంత్రమైన పాలకుడు కాడు పూర్తిగా. అయితే ఈ మొదటి ప్రోలరాజు ఉన్నాడు కదా, మొదటి ప్రోలరాజు కళ్యాణీ చాళుక్యరాజు సోమేశ్వరుడు చేస్తున్న యుద్ధాలలో పాల్గొని అతని మెప్పును పొంది హనుమకొండ ప్రాంతాన్ని పూర్తి స్వతంత్రమైన హక్కులతోటి పొందిండు. మొదటి ప్రోలరాజు కళ్యాణీ చాళుక్యరాజు మొదటి సోమేశ్వరుడు చేసిన యుద్ధాలలో పాల్గొని అతని మెప్పును పొంది హనుమకొండ విషయాన్ని పూర్తి స్వతంత్రమైన హక్కులతోటి పొందిండు. దాని తర్వాతనే రెండవ బేతరాజు తర్వాత రెండవ ప్రోలరాజు అనేటైన అధికారంలోకి రావడం అనేది జరిగింది. రెండవ ప్రోలరాజు యొక్క కుమారుడు రుద్రదేవుడు. 1158 సంవత్సరం నుంచి 1195 వరకు రుద్రదేవుడు పరిపాలన చేశాడు. ఈ రుద్రదేవుని ఏమని పేరుందంటే మొదటి ప్రతాపరుద్రుడు. రుద్రదేవునికి ఏమని పేరుంది? మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా అంటారు. ఈ రుద్రదేవుడు రెండవ ప్రోలరాజు ముప్పమాంబల యొక్క కుమారుడు. రెండవ ప్రోలరాజు యొక్క భార్య ముప్పమాంబ.
ఈ రెండో ప్రోలరాజుకు ముప్పమాంబకు పుట్టినవాడే రుద్రదేవుడు. రుద్రదేవుణ్ణి మొదటి ప్రతాపరుద్రుడు అని కూడా చెప్తాం. కాకతీయ రాజులలో మొట్టమొదటి పూర్తి స్వతంత్రమైన పాలకుడు రుద్రదేవుడు. కాకతీయ చక్రవర్తులలో పూర్తి స్వతంత్రమైనటువంటి రాజు రుద్రదేవునిగా చెప్తాం. రుద్రదేవుని కంటే ముందున్న వారిని మొత్తం కూడా సామంత కాకతీయులుగానే చెప్పుకోవడం జరుగుతుంటుంది. రుద్రదేవుడే, ఎందుకంటే అప్పటికి మనకు కళ్యాణి చాళుక్య రాజ్యం అనేది అంతరించిపోతుంది. కళ్యాణి చాళుక్య రాజ్యం అంతరించిపోతుంది కాబట్టి వీరికి ఎవరి బెడద లేకుండా పోతుంది కాబట్టి రుద్రదేవుడు అనేవాడు పూర్తి స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేది జరిగింది. ఈ రుద్రదేవుడు 1163 నాటికి రుద్రదేవుని కాలంలో రాజధాని హనుమకొండ. రుద్రదేవుని కాలంలో రాజధాని హనుమకొండ. ఇతనేం చేశాడు, ఓరుగల్లును నిర్మించి తన రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చుకున్నాడు. రుద్రదేవుడు ఓరుగల్లు నగరమును నిర్మించి తన రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చడం అనేది జరిగింది. ఈ రుద్రదేవుడు తూర్పు వైపున ద్రాక్షారామం వరకు, పశ్చిమ వైపున శ్రీశైలం వరకు విజయాలు సాధించడం అనేది జరిగింది. తర్వాత పల్నాటి యుద్ధం జరిగింది. పల్నాటి యుద్ధము నలగామ రాజుకు బ్రహ్మనాయుడికి మధ్యన జరిగింది. నలగామ రాజుకు మలిదేవాదులు, మాచర్ల ప్రాంతాన్ని పరిపాలించే రాజు మలిదేవాదులు, పల్నాడు ప్రాంతాన్ని పరిపాలించే రాజు నలగామ రాజు, ఇద్దరి మధ్యన యుద్ధం జరిగింది. ఈ పల్నాటి యుద్ధంలో నలగామ రాజు రుద్రదేవుని యొక్క సహాయం కోరుతాడు. రుద్రదేవుడు తన సైనికులను పంపి నలగామరాజుకు యుద్ధంలో సహాయపడడం అనేది జరిగింది. రెండవ ప్రతాపరుద్రుని యొక్క యుద్ధ విజయాలను గురించి తెలుపుతున్నటువంటి శాసనం హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం. హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ రుద్రదేవుడు హనుమకొండలో 1000 స్తంభాల గుడిని నిర్మించాడు. రుద్రదేవుడు హనుమకొండలో 1000 స్తంభాల గుడిని నిర్మించాడు. అయితే కాకతీయుల కాలంలో దేవాలయాలు 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి త్రికూట ఆలయాలు, ఏకతల ఆలయాలు. త్రికూట ఆలయాలు, ఏకతల ఆలయాలు అని ఆలయాలు 2 రకాలుగా ఉంటుంది. త్రికూట ఆలయాలు అంటే 3 ఆలయాలు ఒకే చోట ఉన్నట్లయితే త్రికూట ఆలయము అంటున్నాం. ఉదాహరణకు 1000 స్తంభాల గుడిని తీసుకున్నట్లయితే తూర్పు వైపున ఉన్నటువంటి ముఖము శివలింగంతో కూడుకున్నది. తర్వాత దక్షిణం వైపు చూస్తున్నటువంటి ముఖము వాసుదేవునికి సంబంధించినది. పడమటి దిక్కున చూస్తున్నటువంటి దేవాలయము ఈ సూర్యునికి సంబంధించింది. శివుడు, వాసుదేవుడు, సూర్యుడితో కలిపి ఈ ఆలయాలు నిర్మించారు. త్రికూట ఆలయాలు 3 దేవుళ్ళకు నిర్మిస్తే త్రికూట ఆలయాలు అంటాం. ఈ త్రికూట ఆలయాలు నిర్మించి మధ్యలో స్తంభాలతోటి మండపం నిర్మించడం అనేది జరిగింది. ఉదాహరణకు నల్లగొండ దగ్గర సమీపంలో ఉన్న పానగల్లో ఉన్నటువంటి పచ్చల సోమేశ్వరాలయము, ఛాయా సోమేశ్వరాలయము, పచ్చల సోమేశ్వరాలయము, ఛాయా సోమేశ్వరాలయం అనేది త్రికూట ఆలయాల కిందికి రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత రుద్రదేవుడు వెలనాటి రాజ్యం మీద దండెత్తి విజయం సాధించాడు. రుద్రదేవుడు వెలనాటి రాజ్యం మీద దండెత్తి విజయం సాధించడం అనేది జరిగింది. ఆ తర్వాత రుద్రదేవుడు ముదిగొండ చాళుక్యులను ఓడించడం అనేది జరిగింది. ఖమ్మం జిల్లాలోని ముదిగొండను కేంద్రంగా చేసుకొని పరిపాలించిన చాళుక్యులను ముదిగొండ చాళుక్యులు అనం. కరీంనగర్ జిల్లాలోని వేములవాడను రాజధానిగా చేసుకొని పరిపాలించిన చాళుక్యులను వేములవాడ చాళుక్యులు అని చెప్పేస్తున్నాం. వేంగిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన చాళుక్యులను వేంగి చాళుక్యులను, వారికే మరొక పేరు తూర్పు చాళుక్యులు. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలో ఉన్నటువంటి బీజర్ జిల్లాలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాలో ఉన్నటువంటి వాతాపి లేదా బాదామిని కేంద్రంగా చేసుకొని పరిపాలించారు కాబట్టి బాదామి చాళుక్యులు అని చెప్పుకోవడం అనేది జరిగింది. సో లెట్ ఇట్ రుద్రదేవుడు వెలనాటి రాజ్యంపై దండెత్తి విజయం సాధించిండు. ముదిగొండ చాళుక్యులను ఓడించి వారి రాజ్యాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత వర్ధమానపురము పరిపాలకుడు చోడ ఉదయుని ఓడించాడు. వర్ధమానపురము పాలకుడైన చోడ ఉదయుని ఓడించాడు. అతని యొక్క కుమార్తె పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు.
చోడ ఉదయుడు అనే రాజును ఓడించాడు. ఆయన ఏ ప్రాంతాన్ని పరిపాలించేవాడు? వర్ధమానపురం అనే ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అతనిని ఈయన ఓడించాడు. ఆ తర్వాత ఈ రుద్రదేవుడు చాళుక్య తైలపునితోనూ, చాళుక్య వంశంలో తైలపు రాజుతోని అనేక యుద్ధాలు చేశాడు. అలాగే యాదవ రాజులతో కూడా అనేక యుద్ధాలు చేశాడు. చాళుక్య తైలపుడు అంటే కళ్యాణి చాళుక్యుడు. కళ్యాణి చాళుక్య రాజు అయినటువంటి తైలపునితోనూ యాదవ రాజులతోనూ అనేక యుద్ధాలు ఈ రుద్రదేవుడు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత పిఠాపురం చాళుక్యులు ఇతని సార్వభౌమాధికారాన్ని అంగీకరించినట్లు 1186 నాటి ద్రాక్షారామ శాసనము తెలుపుతుంది. ద్రాక్షారామము, ఈ ద్రాక్షారామం వద్ద కాకతీయులు ఒక శాసనం వేయించారు. అందులో ఏం చెప్పబడింది? పిఠాపురము అనే సంస్థానాన్ని పరిపాలించే చాళుక్యులు అనే రాజులు ఎవరైతే ఉన్నారో వారు మా సార్వభౌమాధికారాన్ని అంగీకరించారు అన్నట్లుగా వారు వేయించినటువంటి 1186 నాటి ద్రాక్షారామ శాసనము తెలుపుతుంది. యాదవరాజు జైతుగికి రుద్రదేవునికి మధ్యన యుద్ధం జరిగింది 1199 సంవత్సరంలో. ఈ కాలంలో జరిగిన యుద్ధ భూమిలో రుద్రదేవుడు జైతుగి చేతిలో యుద్ధ భూమిలో మరణించడం అనేది జరిగింది. జైతుగి చేతిలో యుద్ధ భూమిలో మరణించాడు. రుద్రదేవునికి పుత్ర సంతానము లేదు. రుద్రదేవునికి పుత్ర సంతానం అనేది లేదు. కాబట్టి రుద్రదేవుడు మరణించిన తర్వాత అతని తమ్ముడు మహాదేవుడు అధికారంలోకి వచ్చాడు. మహాదేవుడు అధికారంలోకి రావడం అనేది జరిగింది. మహాదేవుడు 1195 నుంచి 1199 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత మహాదేవుడు మహాదేవుడు యాదవుల మీదకి యుద్ధానికి పోతాడు. తన అన్న మరణానికి ప్రతీకారం తీర్చుకుందామని మహాదేవుడు తన కుమారుడైనటువంటి గణపతి దేవుని తీసుకొని యాదవ రాజుల మీదకి యుద్ధానికి వెళ్తాడు. యాదవ రాజులతో జరిగిన యుద్ధ భూమిలో మహాదేవుడు చంపబడతాడు. గణపతి దేవుడు యాదవుల వద్ద బందీగా చిక్కిపోవడం అనేది జరిగింది. అలాంటి టైంలో రాజు చంపబడ్డాడు, యువరాజు బందీ అయిపోయిండు. అలాంటి క్లిష్టమైన పరిస్థితులలో రేచర్ల రుద్రుడు అను సేనాని శక్తియుక్తులతోటి ధైర్య సాహసాలతోటి రాజ్యంలో జరిగినటువంటి అంతర్గత కలహాలను అణిచి ఇతర దేశస్తులు దండయాత్ర చేసుకుంటుంటే ఆ దండయాత్రను కూడా అణచివేసి రాజ్యాన్ని కాపాడి గణపతి దేవునికి అప్పగించడం అనేది జరిగింది. రేచర్ల రుద్రుడు గణపతి దేవుని యొక్క సేనాని. రేచర్ల రుద్రుడు గణపతి దేవుని యొక్క సేనాని. మరి గణపతి దేవుడు యువరాజుగా ఉన్నప్పుడు యాదవుల చేతిలో బందీగా ఉంటే రాజ్యంలో జరిగిన అంతర్గతమైన తిరుగుబాట్లను మొత్తం కూడా అణచివేసి రాజ్యాన్ని కాపాడి బందీఖానాలో నుంచి గణపతి దేవుడు విడుదల కాగానే రాజ్యాన్ని అతనికి అప్పగించి తన విశ్వసనీయతను చాటుకోవడం అనేది జరిగింది. ఈ రేచర్ల రుద్రుడు అనేవాడు ఓరుగల్లుకు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేటలో రామప్ప దేవాలయము నిర్మించాడు. గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు ఓరుగల్లుకు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేటలో రామప్ప అను దేవాలయాన్ని నిర్మించాడు. గణపతి దేవుడు 1199 సంవత్సరం నుంచి 1262 వరకు పరిపాలించాడు. గణపతి దేవుడు 1199 సంవత్సరం నుంచి 1262 వరకు పరిపాలించాడు. తను రాజైన తర్వాత దివిసీమ మీద దాడికి పంపించాడు. దివిసీమ కృష్ణానది 2 పాయలుగా విడిపోయి మళ్ళా 2 ఒకటిగా కలిసి సముద్రంలో అంశల దీవి వద్ద కలుస్తుంది. పులిగడ్డ వద్ద విడిపోయి అంశల దీవి వద్ద కృష్ణానది 2గా కలుస్తుంది. పులిగడ్డ వద్ద కృష్ణానది 2 పాయలుగా చీలిపోయింది. తర్వాత హంసల దీవి వద్ద 2 పాయలు ఒకటిగా కలిసి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ మధ్య ప్రాంతాన్ని దివిసీమ అని పిలుస్తుంటారు. దివిసీమ. ఈ దివిసీమ ప్రాంతాన్ని అయ్యన వంశానికి చెందిన పిన్నెచోడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. దివిసీమ ప్రాంతాన్ని అయ్యన వంశానికి చెందిన పిన్నెచోడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు.
గణపతి దేవుని సేనాధిపతులు పిన్నెచోడుడు అనే వారిని ఓడించి దివిసీమ ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. పిన్నెచోడునికి 2 కుమార్తెలు ఉండేవాళ్ళు, నారాంబ, పేరాంబ. వాళ్ళిద్దరిని గణపతి దేవుడు వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పిన్నెచోడుని యొక్క కుమారుడు జాయప్పను తన గజదళాధికారిగా నియమించుకున్నాడు. గణపతి దేవుడు పిన్నెచోడుని కుమారుడైనటువంటి జాయప్పను తన గజదళాధికారిగా నియమించుకున్నాడు. ఈ గణపతి దేవుడు నెల్లూరు పరిపాలించే పాలకులతోటి సత్సంబంధాలు, దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకున్నాడు. నెల్లూరును పరిపాలించే రాజు 2వ మన్మసిద్ధి, తిక్క భూపాలుడు అంటాం. తిక్క భూపాలుడు, ఆయననే 2వ మన్మసిద్ధి అని పిలుస్తాం. నెల్లూరు పాలకుడు 2వ మన్మసిద్ధి రాజ్యాన్ని కోల్పోయి 2వ మన్మసిద్ధి రాజ్యాన్ని కోల్పోయి తన మంత్రి మరియు ఆస్థాన కవి అయినటువంటి తిక్కనను గణపతి దేవుని సహాయం అర్థిస్తూ పంపడం అనేది జరిగింది. ఇలా నెల్లూరు రాజు కోరగా ఇతను తన సైన్యాలను తీసుకొని నెల్లూరు రాజ్యం మీదకి దండయాత్రకు పోయి దాయాదులను అంచివేసి 2వ మన్మసిద్ధిని తిరిగి సింహాసనం మీద కూర్చోబెట్టడం అనేది జరిగింది. కాకతీయుల కాలం నాటి ప్రధానమైనటువంటి ఓడరేవు మోటుపల్లి. కాకతీయుల కాలం నాటి ప్రధానమైన ఓడరేవు మోటుపల్లి. అయితే కాకతీయ రాజుల కాలంలో, ఈ గణపతి దేవుని కంటే ముందున్నటువంటి అందరు రాజుల కాలంలో విదేశీ వ్యాపారము కొద్ది స్తబ్దతగా ఉండేది. మరి గణపతి దేవుడు వచ్చేసరికల్లా పూర్తి స్తబ్దత అయిపోయింది. కారణం ఏంటంటే కాకతీయ రాజులు ఎక్కువ మొత్తంలో విదేశీ వర్తకముల మీద పన్నులు విధించేవారు. 2వ కారణము, దొంగలు అనేవారు వారి మీద దోపిడీ చేసి వారు సొమ్మును మొత్తం ఎత్తుకునేవాళ్ళు, ఆ సొమ్మును మొత్తం హరించుకొని పోయేవాళ్ళు. ఇలా సొమ్ము మొత్తం హరించకపోతుంది, రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి విదేశీ వ్యాపారం కొంచెం కుంటుపడింది. గణపతి దేవుని కాలంలో విదేశీ వ్యాపారము కుంటుపడింది. కాకతీయుల కాలం నాటి ప్రధానమైన ఓడరేవు మోటుపల్లి. మోటుపల్లి గణపతి దేవుడు మోటుపల్లి అనే ఓడరేవు దగ్గర విదేశీ వర్తకులకు అభయమిస్తూ ఒక శాసనము వేయించాడు. దాన్ని మోటుపల్లి అభయ శాసనము అంటాం. దాన్ని ఏమంటాము? మోటుపల్లి అభయ శాసనం. మోటుపల్లి అభయ శాసనం వేయించిన కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు. మోటుపల్లి అభయం ఏంటంటే, మోటుపల్లి అనేది ఓడరేవు, అక్కడ శాసనం వేయించండి. ఏ విదేశీ వర్తకులైనా నా రాజ్యంలో నిర్భయంగా మీరు వర్తకము చేసుకోండి. మీ సరుకును ఎవరైనా సరే దొంగలుగాక ఎత్తుకొని పోయినట్లయితే దానికి నాదే బాధ్యత ఉంటుంది. మీ సరుకును నేను మీకు తిరిగి చెల్లించగలను, మీ సరుకును నేను తిరిగి చెల్లించగలను అనేక అభయమిస్తూ వేయించినటువంటి శాసనమే మోటుపల్లి అభయ శాసనంగా దాన్ని చెప్పుకోవడం అనేది జరిగింది. మోటుపల్లి అభయ శాసనము ఎవరు వేయించారు? గణపతి దేవుడు వేయించడం అనేది జరిగింది. 1262 సంవత్సరంలో, ఇక్కడ 63 అని ఉంటుంది ఇంటర్ పుస్తకంలో, 1263 సంవత్సరంలో గణపతి దేవుడు నెల్లూరు రాజుకు సపోర్టింగ్గా నెల్లూరుకు వెళ్తాడు. అప్పటికక్కడికి పాండ్య సైన్యాలు వస్తాయి. పాండ్య సైన్యాలకు ఈ గణపతి దేవుని యొక్క సైన్యాలకు మధ్యన నెల్లూరులో యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధ భూమిలో కాకతీయ సైన్యాలు ఓటమి చెందుతాయి. ఓటమి చెందిన గణపతి దేవుడు రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకొని సింహాసనాన్ని తన కుమార్తెకు అప్పగించడం అనేది జరిగింది. ఇలా గణపతి దేవుడు కాకతీయ చక్రవర్తులందరిలోకెల్లా గొప్పవాడు. గణపతి దేవుడు ఓరుగల్లు కోటను దానికి పటిష్టం చేసి మట్టి కోట, రాతి కోటలను ఓరుగల్లు కోటకు నిర్మించడం అనేది జరిగింది. ఈ గణపతి దేవుని యొక్క సేనాని, గణపతి దేవుని యొక్క గజదళాధికారి జాయప్ప నృత్య రత్నావళి, వాయిద్య రత్నావళి, గీత రత్నావళి అనే గ్రంథాలను రాశాడు. గణపతి దేవుని యొక్క సేనాని జాయప్ప నృత్య రత్నావళి, నాట్యశాస్త్ర రీతులను వివరించే గ్రంథం. నృత్య రత్నావళి, వాయిద్య రత్నావళి, గీత రత్నావళి అనే గ్రంథాలను రాశాడు. గీత రత్నావళి అనే గ్రంథాన్ని రాశాడు. ఆ తర్వాత గణపతి దేవునికి
ఇద్దరు బిడ్డలే, మగ సంతానము లేదు. కాబట్టి తన కుమార్తె రుద్రమదేవిని తన వారసురాలుగా ప్రకటించి ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా యుద్ధతంత్రంలో శిక్షణ ఇప్పించడం అనేది జరిగింది. గణపతి దేవుని తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు? రుద్రమదేవి అనేట ఆమె అధికారంలోకి రావడం అనేది జరిగింది. సో రుద్రమదేవి 1263 నుంచి 1289 వరకు, ఈ డేటు ఇంటర్మీడియట్లో మాత్రమే ఉన్నదండి. ఎడ్జిటి పుస్తకాలలో అయితేనేమో 1262 అని ఉంటుంది. రాణి రుద్రమదేవి యొక్క పరిపాలనా కాలము 1262 నుంచి 1289 వరకు. ఈ పాత ఇంటర్మీడియట్ పుస్తకంలో మాత్రము 1263 ఈ రుద్రమదేవి యొక్క పరిపాలనా కాలమని ఉంటుంది. రుద్రమదేవి పురుష వేషము ధరించి రుద్రదేవ మహారాజు అనే బిరుదుతోటి రాజ్యాన్ని పరిపాలించింది. రుద్రమదేవి రుద్రదేవ మహారాజు అనే బిరుదుతోటి రాజ్యాన్ని పరిపాలించింది. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తొలి మహిళా పాలకురాలు. మరి భారతదేశంలో మొదటి పాలకురాలు ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రజియా సుల్తానా అంటే ఆయన స్త్రీ పాలకురాలుగా చెప్పుకోవడం అనేది జరిగింది. మరి రెండవ పాలకురాలు ఎవరు అంటే రుద్రమదేవి. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మొదటి మహిళ రుద్రమదేవి. కాకతీయ రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక మహిళ రుద్రమదేవిగా చెప్పుకోవడం అనేది జరిగింది. రుద్రమదేవి భర్త పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పాలకుడు చాళుక్య వీరభద్రుడు. రుద్రమదేవి యొక్క భర్త నిడదవోలు పాలకుడు చాళుక్య వీరభద్రుడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నిడదవోలు ప్రాంతకుడు చాళుక్య వీరభద్రుడు ఈమె యొక్క భర్త. రుద్రమదేవికి అత్యంత విశ్వాసపాత్రులుగా సేవలందించి ఆమెకు సపోర్ట్ చేసిన నాయకులు జన్మిగ దేవుడు, కాయస్థ అంబదేవుడు, రేచర్ల ప్రసాదిత్యుడు అనే సేనాధిపతులు ఆమెకు నమ్మకమైన సేనాధిపతులుగా పనిచేయడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రేచర్ల ప్రసాదిత్యుడు రుద్రమదేవికి అత్యంత నమ్మకమైన విశ్వాసపాత్రునిగా పనిచేసిన సేనాధిపతి రేచర్ల ప్రసాదిత్యుడు అనేవాడు. ఈ రేచర్ల ప్రసాదిత్యునకు కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదు ఉంటుంది. ఎందుకంటే రుద్రమదేవి రాజ్య పరిపాలన చేసేటప్పుడు అనేకమైనటువంటి విదేశీ దాడులు జరుగుతుంటే ఆ విదేశీ దాడులన్నింటిని కూడా ఇతను తిప్పికొట్టడం అనేది జరిగింది. కాబట్టి రేచర్ల ప్రసాదిత్యునికి రాయ పితమహాలంక అనే బిరుదు ఉన్నది. ఆ తర్వాత రుద్రమదేవి రుద్రదేవ మహారాజు అనే బిరుదుతో పరిపాలించింది. రుద్రదేవ మహారాజు అనే బిరుదుతోటి పరిపాలించింది. ఈమె స్త్రీ అయినప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా పురుషులు ధరించే వేషధారణ మాత్రమే ధరించేది. రుద్రదేవ మహారాజు అనే బిరుదుతోటి ఈమె పరిపాలించడం అనేది జరిగింది. ఈమెకు కాయస్థ జన్మిగ దేవుడు, అతని తమ్ముడు త్రిపురారి అంతరంగిక తిరుగుబాట్లను అణచడంలో ఈమెకు అండగా నిలబడడం అనేది జరిగింది. కాయస్థ జన్మిగ దేవుడు, అతని తమ్ముడు త్రిపురారి అంతర్గతమైన తిరుగుబాట్లను అణచడంలో రుద్రమదేవికి సామంతులుగా పనిచేయడం అనేది జరిగింది. ఈమె రుద్రమదేవి రాయ గజకేసరి అనే బిరుదును పొందింది. సైనిక వ్యవస్థలో నాయంకార విధానమును ఈమె ప్రవేశపెట్టింది. సైనిక విధానంలో నాయంకార విధానం అనే దానిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నాయంకర అంటే సైనిక వ్యవస్థ. కొంతమంది వ్యక్తులకు ఆ ప్రాంతంలో భూమి శిస్తు వసూలు చేసుకొని దాంతో సైనికులను పోషించి చక్రవర్తికి అవసరం ఉంటే కొంత పైకం కట్టించి ఆ ప్రాంతం యొక్క
శాంతి భద్రతలు పర్యవేక్షించే అధికారము కల్పించడం అనేది జరిగింది. ఇలా నాయంకార వ్యవస్థను రుద్రమదేవి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈమె రుద్రమదేవికి రాయ గజకేసరి అనే బిరుదు ఉన్నది. రుద్రమదేవి కాలంలో యాదవరాజులు ఆమె రాజ్యం మీద దండయాత్ర చేసుకుంటూ రావడం అనేది జరిగింది. కానీ రుద్రమదేవి యాదవ సైన్యాలను దేవగిరి కోట వరకు తరిమి కొట్టడం అనేది జరిగింది. యాదవుల రాజధాని దేవగిరి. ఆ దేవగిరి కోట వరకు రుద్రమదేవి యొక్క సైన్యాలు వారిని తరిమి కొట్టడం అనేది జరిగింది. రుద్రమదేవి మీద కాయస్థ అంబదేవుడు ఆమెకు నమ్మకమైన సేనానే ఉండే. కానీ తర్వాత రుద్రమదేవి యొక్క పేరు ప్రతిష్టలను చూసి అసూయ చెందినటువంటి అంబదేవుడు ఆమె మీద తిరుగుబాటు చేశాడు. రుద్రమదేవి మీద తిరుగుబాటు చేసిన అతని సేనాధిపతి కాయస్థ అంబదేవుడు. ఈ కాయస్థ అంబదేవుడు అనేవాడు కడప జిల్లా నందలూరు ప్రాంత పాలకుడు. ఆయన రుద్రమదేవి మీద తిరుగుబాటు చేసి తన సైన్యాన్ని తీసుకొని ఓరుగల్లుకు బయలుదేరాడు. రాణి రుద్రమదేవి కూడా తన సేనాధిపతి అయినటువంటి మల్లికార్జున నాయకుని తీసుకొని రుద్రమదేవి తన సేనాధిపతి అయినటువంటి మల్లికార్జున నాయకుని తీసుకొని యుద్ధానికి బయలుదేరింది. ఇద్దరికి కూడా కాయస్థ అంబదేవునికి రుద్రమదేవికి నెల్లూరు జిల్లా త్రిపురాంతకం వద్ద యుద్ధం జరిగింది. నెల్లూరు జిల్లా త్రిపురాంతకం వద్ద యుద్ధం జరిగింది. యుద్ధభూమిలో రుద్రమదేవి చంపబడ్డది. అప్పటికి ఆమె వయసు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల లేటు వయసులో కూడా యుద్ధభూమిలో పాల్గొని యుద్ధం చేయడం అనేది జరిగింది. రుద్రమదేవి మరణించిన తర్వాత ఆమె మరణ శిలాశాసనము నల్లగొండ జిల్లా చిందుపట్ల గ్రామంలో లిఖించడం అనేది జరిగింది. నల్గొండ జిల్లా చిందుపట్ల అనే గ్రామంలో ఆ శాసనము లభ్యమైంది. 1989 నవంబర్ 27న చందుపట్ల గ్రామంలో ఈమె శాసనాన్ని వేయించడం అనేది జరిగింది. ఈ మరణశిలా శాస్త్రమే రుద్రమదేవి మరణం గురించి తెలుపుతుందని పివి పరబ్రహ్మ శాస్త్రి కూడా అభిప్రాయపడడం అనేది జరిగింది. కాయస్థ కుటుంబ సభ్యులు జన్మిగ దేవుడు, త్రిపురాంతకుడు రుద్రమకు నమ్మకమైనటువంటి అధికారులు. రుద్రమదేవి మంత్రులలో ఆమె యొక్క ప్రధాన మంత్రులలో ఇందులూరి అన్నయ్య అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి. రుద్రమదేవి యొక్క ప్రధాన మంత్రులలో ముఖ్యమైన వాడెవడు అంటే ఇందులూరి అన్నయ్య అనేవాడు ముఖ్యమైనటువంటి వ్యక్తి. రుద్రమదేవికి మగ సంతానం లేరు. ఆమెకు కూడా 3 ఆడబిడ్డలే. సో అందులో పెద్ద కుమార్తె ముమ్మడమ్మ యొక్క కుమారుడు 2వ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని వారిని తన వారసులుగా ప్రకటించడం అనేది జరిగింది. రుద్రమదేవికి 3 ఆడపిల్లలు, మగ సంతానము లేదు. కాబట్టి పెద్ద కూతురు ముమ్మడమ్మ యొక్క కుమారుణ్ణి దత్తత తీసుకొని తన వారసునిగా ప్రకటించడం అనేది జరిగింది. రుద్రమదేవి కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటన ఇటలీ దేశంలో వెనిస్ అనే ప్రాంతానికి చెందిన మార్కోపోలో అనే యాత్రికుడు ఈమె రాజ్యాన్ని సందర్శించాడు. మార్కోపోలో మోటుపల్లి ఓడరేవును సందర్శించాడు. మార్కోపోలో దక్షిణ భారతదేశంలో సందర్శించిన ఓడరేవు మోటుపల్లి. మార్కోపోలో దక్షిణ భారతదేశంలో సందర్శించిన ఓడరేవు మోటుపల్లి అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మార్కోపోలో ది ట్రావెల్స్ అనే గ్రంథం రాశాడు. దాన్ని నా యాత్రలు ఉన్నాయని చెప్తాడు. మార్కోపోలో కాకతీయుల కాలంలో వజ్ర పరిశ్రమ ఉన్నది అని చెప్పేసిండు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే గోల్కొండ రాజ్యంలో వజ్ర పరిశ్రమ అనేది కేంద్ర స్థానంగా చెప్పాడు. కాకతీయుల కాలంలో వజ్ర పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది అని కూడా చెప్పుకున్నాడు. ఆ తర్వాత కాకతీయులలో చివరి చక్రవర్తి 2వ ప్రతాపరుద్రుడు. కాకతీయులలో చివరి చక్రవర్తి ఎవరు? 2వ ప్రతాపరుద్రుడు. 2వ ప్రతాపరుద్రుడు 1289 నుంచి 1323 వరకు పరిపాలించాడు. ఈయన చివరి కాకతీయ చక్రవర్తిగా చెప్పొచ్చు. రుద్రమదేవిని ఓడించిన అంబదేవుని మీద దండయాత్ర చేసి కాయస్థ అంబదేవుని ఓడించాడు. కాయస్థ అంబదేవుని ఓడించడంలో ప్రతాపరుద్రునికి సహాయపడినటువంటి వ్యక్తులు ఎవరు అంటే అన్నయ్య దేవుడు, ఇందులూరి అన్నయ్య
అన్నయ్య దేవుడు, ఇందులూరి అన్నయ్య అనే ఇద్దరు కూడా ఈ రెండవ ప్రతాపరుద్రునికి యుద్ధంలో సహకరించినటువంటి చక్రవర్తులు, సహకరించిన సేనాధిపతులుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. రెండవ ప్రతాపరుద్రుని యొక్క సైన్యాలు విక్రమసింహపురి, దాన్ని ప్రస్తుతము నెల్లూరు జిల్లా అంటాం, విక్రమసింహపురి మీద రాజ్యం మీద దండెత్తి దాని రాజైన మన్మగొండ గోపాలుని ఓడించినాయి. ఇది ఇంపార్టెంటు. రెండవ ప్రతాపరుద్రుని యొక్క సైన్యాలు 1282లో సింహపురి అంటే విక్రమసింహపురి, దాన్ని ఇప్పుడు మనం నెల్లూరు అంటున్నాం, విక్రమసింహపురి మీద దాడి చేసి దాన్ని ఆక్రమించుకున్న రాజైనటువంటి మన్మగొండ గోపాలుని ఓడించడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు రెండవ ప్రతాపరుద్రుని కాలంలో జరిగిన ప్రధానమైన సంఘటన ఏంటంటే, ఇతని కాలంలో ఢిల్లీ సుల్తానుల సైన్యాలు కాకతీయ రాజ్యం మీద జరిగినవి. మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో జరిగినవి? 1303 సంవత్సరంలో జరిగినవి. అల్లావుద్దీన్ ఖిల్జీ తన సేనానిని బెంగాల్ మీదకి దండయాత్రకు పంపుతాడు. అతను బెంగాల్ మీద విజయం సాధించిన తర్వాత మీరు అట్నుంచి అటే వెళ్ళి కాకతీయ రాజుతో యుద్ధం చేయమని చెప్పేస్తాడు. సో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని భారతదేశం మీకు దండయాత్ర చేసుకుంటూ వస్తాడు. ఇద్దరికి మధ్య జరిగిన యుద్ధంలో ఈ ఢిల్లీ సుల్తాన్ యొక్క సైన్యాలు ఓటమి చెంది పారిపోవడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా కాకతీయ రాజ్యంపై ఢిల్లీ సుల్తాన్ల దాడి 1303 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాని చేశాడు. దానిని రెండవ ప్రతాపరుద్రుడు తిప్పికొట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత 1309 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన సేనాని మాలిక్ కాఫర్ను దక్షిణ దేశ దండయాత్రలకు నియమించాడు. మాలిక్ కాఫర్ 1310 సంవత్సరంలో, కొన్ని పుస్తకాలలో 1309 కూడా ఉంటుంది, కొన్ని పుస్తకాలలో 1310 ఉంటుంది. 1310 సంవత్సరమే ఎప్పటికీ రైట్ ఆన్సర్. సో అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫర్ అనే సేనానిని దక్షిణ భారతదేశ దండయాత్రలకు నియమించాడు. మాలిక్ కాఫరు 1310 సంవత్సరంలో కాకతీయ యాదవ రాజ్యం మీద దండెత్తడం అనేది జరిగింది. ఈ యుద్ధంలో మొదటిసారిగా రెండవ ప్రతాపరుద్రుడు ఓడిపోయి మాలిక్ కాఫర్ తోటి సంధి చేసుకొని అతనికి నష్టపరిహారంగా పెద్ద మొత్తంలో నష్టం చెల్లించడం అనేది జరిగింది. ఢిల్లీ సుల్తాన్కు కప్పం చెల్లిస్తూ తను సామంత రాజుగా ఉండేటట్టుగా తన రాజ్యాన్ని రెండవ ప్రతాపరుద్రుడు కాపాడుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత 1323 సంవత్సరంలో జలాలుద్దీన్ ఖిల్జీ తన కుమారుడైనటువంటి జూనా ఖాన్, ఆయనని మనం మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటాం, జూనా ఖాన్ను రెండవ ప్రతాపరుద్రుని ఓడించి కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించమని పంపిస్తే అతను కాకతీయ రాజ్యం మీద దండెత్తగా రెండవ ప్రతాపరుద్రుడు యుద్ధంలో ఓటమి చెంది బందీగా చిక్కిపోవడం అనేది జరిగింది. జూనా ఖాను రెండవ ప్రతాపరుద్రుని బంధించి ఢిల్లీకి బందీగా పంపుతుంటే మార్గమధ్యంలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో కాకతీయ సామ్రాజ్యం అనేది అంతరించిపోవడం అనేది జరిగింది. రెండవ ప్రతాపరుద్రుడు చివరి కాకతీయ చక్రవర్తి. ఇతను ఢిల్లీకి బందీగా పంపబడుతుంటే మార్గమధ్యంలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. ఈ జూనా ఖాన్ ఓరుగల్లును ధ్వంసం చేసి దానికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. కాకతీయుల కాలంలో పరిపాలనకు కేంద్ర స్థానము గ్రామం. తర్వాత స్థలము, నాడులు అనేవి స్థానిక పాలనలో పరిపాలనలో విభాగాలు. స్థలము, నాడులు అని చెప్పుకుంటాం. గ్రామ వ్యవహారాలను 12 మంది ఆయగాండ్రు అనే ఉద్యోగులు నిర్వహించేవారు. ఆయగారులు అనే ఉద్యోగులు. కాకతీయుల కాలంలో గ్రామ పరిపాలన 12 మంది ఆయగారులు నిర్వహించేవారు. 12 మంది ఆయగారులు నిర్వహించడం అనేది జరిగింది. గ్రామ పరిపాలనలో కర్ణ, రెడ్డి, తలారి అనే ఉద్యోగులు సహాయపడేవారు. గ్రామ పరిపాలనలో కాకతీయుల కాలంలో సహాయపడిన స్థానిక ఉద్యోగులు ఎవరంటే కర్ణ.
ఈ కర్ణ ఎవరు అంటే అకౌంట్ చూసుకునేవాడు, లెక్కలోడు. మనం కర్ణం ఆయన అంటాం. ఆయన అకౌంట్లు మాత్రమే చూశాడు, అంటే భూమి శిస్తు అట్లాంటిది వసూలు చేశాడు. రెడ్డి ఏం చేసేవాడంటే గ్రామ పెద్దగా ఉండేవాడు. రెడ్డి ఏం చేసేవాడు? గ్రామ పెద్దగా ఉండేవాడు. తలారి ఏం చేసేవాడంటే పోలీసు వ్యవస్థగా పనిచేసేవాడు. ఈ కాకతీయుల కాలంలో కాకతీయుల చక్రవర్తులు శూద్రులు కాబట్టి వీరి కాలంలో శూద్రులే రాజపరిపాలన చేయడం అనేది జరిగింది. గ్రామము పరిపాలనకు పెట్టుగొమ్మ కాబట్టి పట్టుగొమ్మ కాబట్టి కర్ణ అంటే కర్ణమాయన అంటున్నాం మనం. అకౌంట్లు చూసేవాడు. రెడ్డి గ్రామ పెద్దగా ఉండేవాడు. తలారి గ్రామ పోలీసు వ్యవహారాలు చూసేవాడు. కాకతీయుల యొక్క సైనిక విధానము 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి సిద్ధ సైన్యము, రెండవది నాయంకర విధానము. నాయకులు అంటాం, పోషించే సైనికులు. నాయంకర అంటే కొంతమంది సైనికులకు కొంత ప్రాంతం భూమినిచ్చేసి ఆ ప్రాంతం నుంచి వచ్చే ఫలసాయాన్ని తను తీసుకొని సైనికులను పోషించి చక్రవర్తికి అవసరం ఉన్నప్పుడు సైనికులను పంపాలి. ఇలా నాయంకార వ్యవస్థను అనే దానిని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. నాయంకర వ్యవస్థను రుద్రమదేవి ప్రారంభిస్తుంది. దాని గణపతి రెండవ ప్రతాపరుద్రుడు బాగా అభివృద్ధిలోకి తీసుకొని రావడం అనేది జరిగింది. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో దాదాపుగా 77 మంది నాయంకరులు ఉండేవారట. కాకతీయ చక్రవర్తులు తెలుగు భాషను ఆదరించి పోషించారు. రెండవ ప్రతాపరుద్రుడు తెలుగు జాతి వీరోచిత పోరాటాన్ని ఢిల్లీ సుల్తాన్లకు తెలియజేశాడు. ఎందుకంటే జూనా ఖాన్ కానీ ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ కానీ మహమ్మద్ బిన్ తుగ్లకులు కానీ కాకతీయ రాజ్యం మీద దండయాత్ర చేసినప్పుడు ఈ రెండవ ప్రతాపరుద్రుడు వీరోచితంగా వారితో యుద్ధాలు చేసి వారిని ఓడించడం అనేది జరిగింది. కాబట్టి తెలుగు జాతి యొక్క వీరోచిత పోరాటాన్ని ఢిల్లీ సుల్తాన్లకు చూపించడం అనేది జరిగింది. కాకతీయ చక్రవర్తులు శూద్రులు. తొలి కాకతీయ చక్రవర్తులు జైన మతాన్ని అనుసరించారు. రుద్రదేవుని కాలం నుండి శైవ మతాన్ని అనుసరించడం జరిగింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, గతంలో ఒకసారి ఏబిపిఎస్ ఎగ్జామ్లో అడిగాడు. తొలి కాకతీయ చక్రవర్తులు ఏ మతస్థులు? జైన మతస్థులు. రుద్రదేవుని కాలం నుంచి శైవ మతాన్ని తీసుకున్నారు. వీరి కాలంలో వీరశైవ మతం అనేది బాగా మన్ననలు పొందడం అనేది జరిగింది. పాల్కూరికి సోమనాథుడు పండిత రాజ్య చరిత్ర, బసవ పురాణం అనే గ్రంథాలను రాశాడు. కవిబ్రహ్మ ఉభయ కౌమిత్రుడు కవిబ్రహ్మ తిక్కన మహాభారతంలో ఉన్నటువంటి చివరి 15 పర్వాలను ఇక్కడనే రచించాడు. కాకతీయుల కాలంలో త్రికూట ఆలయాలు, ఏకతల ఆలయాలు అంటున్నాం. కాకతీయుల కాలంలో మొదటి రుద్రదేవుడు హనుమకొండలో త్రికూట ఆలయం నిర్మించాడు. అదే 1000 స్తంభాల గుడి. 1162-63 సంవత్సరాల కాలంలో దాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఓరుగల్లు కోటలో స్వయంభూ శివాలయము ఉన్నది. ఓరుగల్లు కోట మధ్యలో స్వయంభూ శివాలయం అనేది ఉన్నది. దీనివలన కాకతీయులు స్వతంత్ర పాలకులన్న విషయము అవగతం కావడం అనేది జరిగింది. ఈ త్రికూట ఆలయంలో రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యదేవుడు అనే ప్రధాన మూర్తులు ఉన్నారు. 1323లో ముస్లింల దాడుల వలన కొంతవరకు ఈ 1000 స్తంభాల గుడి ధ్వంసం కావడం అనేది జరిగింది. తర్వాత కాకతీయుల కాలంలో వీరశైవ మతం బాగా ప్రచారంలోకి వచ్చింది. జాయప్ప నృత్యరత్నావళి అను నాట్యశాస్త్ర గ్రంథమును రచించాడు. తర్వాత గణపతి దేవుని యొక్క సేనాని రేచర్ల రుద్రుడు పాలంపేట వరంగల్కు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేటలో రామప్ప దేవాలయమును నిర్మించాడు. ఈ దేవాలయం యొక్క ఇటుకలు అప్పట్లో నీటిలో వేస్తే తేలియాడే గుణము ఉండేదట. కాకతీయులు తెలుగు భాషను ఆస్థాన భాషగా గుర్తించారు. తెలుగు భాషను ఆస్థాన భాషగా గుర్తించడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.